అంటే ఒక మెగాస్టార్ రేంజ్ లో ఉండి ఈ సంబరం ఓ చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడడం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు, శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్ లోకి వచ్చాడు, ఒక కొత్త కుర్రాడు వచ్చి ఒక మంచి సినిమా తీశాడు, ఇంతేనా? ఆయనకి ఇక్కడ ఏ స్వార్థం లేదు, ఆయన ఏ లాభం లేదు, ఏం లేదండి. ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్. ఏదైనా ఒక చిన్న సినిమా, అది పెద్ద సినిమాలు పక్కన పెట్టండి సార్, ఒక చిన్న సినిమా హిట్ అయిందంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి. ఈ మధ్యకాలంలో చాలా మీరు చూసి ఉంటారు, ఆ డైరెక్టర్ని, ఆ హీరోని, వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ అందరూ పిలిపించడం, వాళ్ళకి టీ ఇచ్చి ఇచ్చి అవసరం వచ్చిన సాల్వేస్ చేసేటువంటి చేస్తున్నారు. ఆయనకి అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పదనం. తర్వాత ఆయన అన్నారన్నమాట, నేను ఏదన్నా ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, ఆయన అన్నారండి, ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా, నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నా అన్నారు. అంటే సార్ అలాగే సార్ అన్నా. నేను నెక్స్ట్ డే మేము వెళ్ళి జెమినీ వాళ్ళకి చెప్తే జెమినీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆయన చెప్పారు, మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ, నా గురించి కానీ, శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి. అది కూడా మా సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలు మేము పేపర్లో, టీవీలో రాయడం, పేపర్లో రావడం చూడడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమాకి. అండ్ రేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది, ఒక పేరు వచ్చింది, దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను, రాశి గారిని చాలా బోల్డ్ గా ఒక సన్నివేశంలో చూపించారు, అంత అవసరం లేదు, కథలో ఆ స్కోప్ లేదు, కావాలనే వాంటెడ్ గా పెట్టారు. ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే బోల్డ్ అంటే ఎలాగండి? ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్. అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు సార్, ఇప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఒక బొడ్డు గురించి మాట్లాడతాను ఈరోజు. మామూలు వేరే సీన్ పెట్టామనుకోండి పెద్ద ఎవరు మాట్లాడుకోరండి. నేను ఒక కొత్త డైరెక్టర్ తీస్తున్నాడు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను పోసన మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డు సీన్ ఉంటుంది అనేసి ఇలాగ చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న. సరే నేను అంటే దాంట్లో మనం ఏం వల్గర్ ఏం చెప్పట్లేదు సార్. దాంట్లో నువ్వు బొడ్డు కింద కట్టుకున్నావు, కొంచెం పైకి కట్టుకో, అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంటుంది. ఆ బొడ్డు అంటాం అది కొంచెం అన్నారు కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఎంత ఇండైరెక్ట్ గా మనం మంచి మెసేజ్ చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు బొడ్డు కనబడకుండా పైకి కట్టుకోవాలని. సంచేత హీరోని చూడగానే పై అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటుంటుంది అంటది. అది మేము అంటే ఇష్టపడే పెట్టామండి ఆ సీన్. ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు? అంతే సార్, అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్, టైటిల్ గురించి గోల్ పెట్టారండి. ఏంటి రావే అంటే ఏంటారు సార్, రావని పిలుతూ ఉంటే ఆడదంటే అంత చీపా నీకు అలాగనేసి కొంతమంది విమర్శలు అవి చేశారండి. రావే అందరికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల వాళ్ళు వచ్చేది మాట్లాడుతుంటే సినిమా చూడండి, మాట్లాడండి, సినిమా చూడకుండా మాట్లాడద్దు. వాడు భగ్న ప్రేమికుడు, వాడు మోసం చేసింది, వాడు ఇష్టం మాట్లాడతాడు, వాడితో ఇష్టం తిరిగింది, వాడిని నువ్వు మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, నాకు నచ్చలేదు, నువ్వు నీకోసం ఎదురు చేస్తాను, నువ్వు వచ్చి నన్ను తీసిపో, లేపుపోన్నాను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు, ఆ అమ్మాయికి ఏదో జరిగింది. కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా. ఇంత రచ్చగొట్టి నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది, నేనేంటి అని నేను ఆగిపోయాను. అలాగా ఆగిపోతే అమ్మాయి ఇది తాళి కాదు, దుడ్డు కాదు, నువ్వు రా, నేను నీతో వస్తున్నాను, వాళ్ళందరికీ బుద్ధి చెప్తాం, నాకు మొత్తం తీసుకుని అని చెప్పిన అమ్మాయి, రచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు. ఓకే, అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు. ఇదే డిస్కషన్ మాకు రవీంద్ర భారతిలో అభినందన సభలో వచ్చిందన్నమాట. ఎవరో ఒకలా అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఒక కుర్రోడు ఆడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి అయిపోయింది, వద్దు అయిపోయింది మన జీవితం, సరే అని అనుకున్నాను, నా రాత ఎంత అనుకున్నప్పుడు ఆయన రచ్చగొట్టింది. ఈ అమ్మాయి రచ్చగొట్టిన అమ్మాయి రావాలి కదా, ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడింది కరెక్ట్, ఈవిడ సైడ్ నుంచి ఈవిడ కరెక్ట్. ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది. అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక్క సినిమా అయింది, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు. అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు, ఆయనతో పాటు పోసాని గారు. అవును సార్. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు, రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు, వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్, ఆయన దగ్గర పనిచేసేవారు? నేను చూసాను కదా సార్. ఇప్పుడు అంతకుముందు వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర
ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఎవరు రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు ఎలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోను. ఒక హోటల్ దినరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకా మొత్తం 5-6 రూమ్లు ఉండేది. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉండేవారు. అసిస్టెంట్ మంచి గన్స్ మన మామూలు జెమ్స్ మన వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుల శివ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బివిఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు, వాళ్ళు ఫ్రెష్గా ఉండేది, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, ప్రేయసరావు ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు, అండ్ ఈ జనరేషన్ కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది, ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏ సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్. అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్స్ కదా, ఈ సినిమానే కదా. ఓకే ఓకే ఓకే. ఆ క్లైమాక్స్ స్పూఫ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి. అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి. త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్ లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్ తో ఉండేవారు ఆయన? నేను ఆయన చూసివ్వండి సార్. ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే, హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే. అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనిగారు అనేవాడు. శ్రీనిగారు మీరు వస్తే మీరు దుంతాయి ఊరుకోండి సార్, ఊరుకోండి అనేవాడు. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత, నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి, రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు మాట. నేను వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాసుకున్నాను. స్వయంవరం ఎస్, స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత వాళ్ళ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి, నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసాన్ గారి దగ్గర నాకు ఇది పోసాన్ గారి కన్నా ఇంకోటి బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వడం, త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి. సో ఇక్కడ పంజాగుట్టు ఉండేదండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి. నేను భలే ఉంది సినిమా, మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు, కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసాన్ మురళి గారు కూడా అన్నారండి. అన్నమాట అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు కూడా ఉండేవారా? ఉండేవారండి, అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమన్నా ఉంటే చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి, నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి, కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్ లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడ తప్పితే విడివిడిగా మాత్రం ఇప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ ని నేను ఇండస్ట్రీలో చూడలేదు, బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాను కదా, మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు, మనం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది.